ताड़ीपल्ली में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए साबिक़ MP डॉक्टर तलारी रंगैया ने आंध्र प्रदेश की मखलूत हुकूमत पर सरकारी फलाही हॉस्टलों की मुबैना बदहाली को लेकर शदीद तनकीद की। उन्होंने इल्ज़ाम लगाया कि गरीब तलबा बुनियादी सहूलियात से महरूम हैं और हुकूमत की लापरवाही के बाइस उनकी ज़िंदगियाँ खतरे में हैं। उन्होंने वज़ीर तालीम नारा लोकेश की कारकर्दगी पर भी सवाल उठाए। तलारी रंगैया ने कल्याणदुर्ग के MLA पर भी संगीन इल्ज़ामात आयद करते हुए कहा कि हल्के में मुबैना गैर कानूनी शराब की दुकानें चल रही, जबकि हॉस्टलों में तलबा को मुनासिब पानी, सफाई और मियारी खाना तक दस्तियाब नहीं। उन्होंने मुतालबा किया कि हुकूमत फौरी तौर पर तालीमी निज़ाम का जामे जायज़ा ले और मुतासरा तलबा के ख़ानदानों को मुनासिब मुआवजा फराहम करे। దాదాపు 30 నెలల కాలంలో దాదాపు 100 మంది విద్యార్థులు మృత్యుప్రాయులు అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ముక్కు పచ్చలారని బిడ్డలు 8 సంవత్సరాల నుంచి 12, 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలే ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు నా నియోజకవర్గంలోనే 6 డజన్ పైన చనిపోయారు. మా జిల్లాలో కూడా అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు దగ్గర సెంచరీకి వస్తున్నాయి మరణాలు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది, ఆయన వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ విద్యాశాఖ నిర్వహిస్తున్న పనితీరు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇదొక రాజకీయ అంశంగానో లేకపోతే పార్టీలకు సంబంధించో లేదా పార్టీ జెండాలు అజెండాలకు సంబంధించిన విషయం నేను మాట్లాడట్లేదు. ముక్కు పచ్చలారని బిడ్డల గురించి, వారి మరణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మానవీయమైన అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రమే తీసుకుంటే సెట్టూరు మండలంలో జెడ్పీ హై స్కూల్లో 2 విద్యార్థులు ఎలా అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత అన్యాయంగా అంటే, ఆ పక్కన గోడ పక్కకి వాళ్ళు వాష్రూమ్ నేచర్ కాల్కి వెళ్ళారు. అక్కడ గోడ కూలి ఒక పిల్లవాడు చనిపోయాడు అక్కడే. ఆ అబ్బాయి పేరు హర్షవర్ధన్, తేజ హర్షవర్ధన్, SC అబ్బాయి. అలాగే అక్షయ్ అనే అబ్బాయికి కాలు కూడా విరిగిపోయింది. అక్షయ్ పరిస్థితి అయితే ఇంకో ఘోరం. చనిపోయిన పిల్లవాడి కుటుంబము పేదదే. అక్షయ్కి అయితే తండ్రి కూడా లేడు, తల్లి బెంగళూరులో ఉంది. తాత దగ్గర వదిలిపెడితే వాళ్ళకు తిండికి కూడా సరిగ్గా జరగక హాస్టల్లో పెట్టేస్తే హాస్టల్లో జరిగిన మృత్యు ఇది. అలాగే రాయల పొద్దుడ్డిలో కూడా అంతే. ఒక అబ్బాయి మధ్యాహ్నం పూట నేచర్ కాల్కి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే అక్కడే అబ్బాయి పాంపండ్లో పడి చనిపోయాడు. అలాగే ఆర్ట్స్ కాలేజీలో, అలాగే మన ఇంకో కాలేజీలో, ఇట్లా అన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి కనీసము పిల్లలకి, నేను ఈ భాష కరెక్ట్గా ఉండదేమో కానీ వాడుతున్నాను, దొడ్డికి పోతే ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కనేకల్లో 650 మంది పిల్లలుంటే ఆ దుర్గంధం మధ్యలో నేనైతే గట్టిగా చెప్తున్నాను విద్యాశాఖకి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రికి, కనీసం 4 నిమిషాలు మీరు నిలబడగలిగితే కనేకల్ హాస్టల్ దగ్గర ఆ బాత్రూముల్లో